హాయ్, నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జోగవర్ కుమార్. 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల పైనే 2 సంవత్సరాల పైనే మనం ఎదురు చూసాం కదా యాషాగఢ్ కోసం. ఇదిగో గుర్తుపట్టాడు నన్ను. సబ్రీనా గుర్తుపట్టలేదు కానీ యాషా గుర్తుపట్టాడు. ఫస్ట్ నేను ఎంటర్ అయిన వెంటనే అడుగురికే కుక్కపిల్ల గంతులేసినట్టు గంతులేస్తున్నాడు. మన వీడియోలో చూసుంటారు, గంతులు వేస్తాడు కుక్కపిల్లని చూసినట్టు. నాకు చెయ్యి పెట్టి ఇలా అన్నాడు, దగ్గర లాక్కున్నాడు హగ్ చేసుకుందామని. కానీ ఆ గోరు గుచ్చుకుంది ఇక్కడ. గోరు గుచ్చుకుని కోడి తిరిగిపోయింది. అటాక్ చేయలేదు. అటాక్ చేస్తే చాలా రోర్ చేస్తూ మీద పడిపోతారు కదా. అటాక్ ఏం చేయలేదు. పాపం హగ్ చేసుకుందామని ఇలాగన్నాడు. ఆ గోర్లు గుచ్చిపోయినాయి. వీళ్ళు గోర్లు కట్ చేయట్లేదు, వీళ్ళు రూల్కి విరుద్ధం అంట. గోర్లు తీయట్లేదు, గోర్లు గుచ్చిపోయినాయి అన్నమాట. అయితే మొత్తానికి ఇది ఒక ఫారెస్ట్లో పెట్టారు, ఒక అడవిలో పెట్టారు. నేను మొత్తం 3 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి ట్రైన్లు బస్సులు అన్నీ మారి ఇక్కడ దాకా వచ్చాను. వస్తే అసలు ఇక్కడికి వచ్చే వరకు మాత్రం చాలా భయపడ్డాను నేను. అసలు అవి ఉన్నాయో లేవో, అసలు ఏమైనాయేమో అని చాలా చాలా భయపడ్డాను. కానీ దేవుడి దయవల్ల పాపం వీళ్ళు చూపించారు. సో అసలు చాలా ఆశ్చర్యకరం. లెపర్డ్ కానీ జాగువార్ కానీ ఇంపాసిబుల్ అసలు గుర్తుపట్టడం. అది అన్ని ట్రామాస్ జరిగిన తర్వాత, అన్ని యుద్ధాల్లోంచి వాటిలోంచి, మరి ముఖ్యంగా టెరిటరీ మారిపోయింది, ప్లేస్ మారిపోయిన తర్వాత కూడా గుర్తుపట్టాడంటే ఇది చాలా గ్రేట్. ఇది నిజంగా వండర్. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇలాగా. వీళ్ళు చెప్తున్నారు మిగిలిన క్యాట్స్ అన్నీ తీసుకొచ్చిన 2 నెలలకే మర్చిపోయినాయంట ఓనర్స్ మీద అటాక్ చేసినాయంట. ఓనర్స్ మీద అటాక్ చేసినాయంట 2 నెలలకి. కానీ వీడు గుర్తుపెట్టుకున్నాడంటే చాలా ఆశ్చర్యం అన్నారు. తిను బాబు, తింటా నాయన. అసలు చాలా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. అన్నీ 2 నెలలకే మర్చిపోతాయంట. నాకుతున్నాడు చూడండి. అన్నీ 2 మంత్స్కే మర్చిపోతాయి. బాగుందా ఫుడ్? రేపు ఇంకా తెస్తాను. ఇది 2వ రోజు అనమాట. ఈరోజు చాలా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు. మిగిలిన యానిమల్స్ అన్నీ జస్ట్ 2 నెలలకి మర్చిపోతాయంట. అటువంటిది యాషాగఢ్ ఒకటి గ్రేట్ నిజంగాను. 2 సంవత్సరాల పైనే, ఇన్ని కాలం దాటి అన్ని ట్రామాస్ ఎదుర్కొని అన్ని యుద్ధం ప్రాంతంలోంచి లాట్ ఆఫ్ టెరిటరీస్ మారి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను ఫస్ట్ డే గుర్తుపట్టాడంటే అసలు వాడికి నా మీద ఉన్న లవ్, వాడికి నాకున్న బాండింగ్ అర్థమవుతుంది అనమాట. చాలా ఆశ్చర్యకరం. సో ఇప్పుడు వాడికి నా మీద ఉన్న ప్రేమను బట్టి, నాకు వాడికి ఉన్న బాండింగ్ని బట్టి వెనక్కి ఇవ్వడానికి ట్రై చేస్తానంటున్నారు. సో చాలా పెద్ద టాస్కే ఉంది. ఇప్పుడు వెనక్కి తీసుకురావాలంటే చాలా ఎక్స్పెన్సివ్. వీళ్ళకి అట్లీస్ట్ నెలకు ఒక $1000 అయినా మనం వాళ్ళు పెట్టిన ఫుడ్కి, ఈ ఎంక్లోజర్కి, వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన దానికి మనం ఇవ్వాలి. అట్లీస్ట్ మొత్తం టోటల్గా లెక్కేసాను నేను. వెనక్కి తీసుకురావాలంటే ఎంత అవుతుందో, ఒక యాషాగఢ్కి వెనక్కి తీసుకురావాలంటే $26,000 అవుతుంది. $26,000 అవుతుంది ఒక యాషాగఢ్ వెనక్కి తీసుకురావాలంటే. సబ్రీనా అయితే గుర్తుపట్టలేదు, కానీ సబ్రీనాని తీసుకురావాలంటే కనుక, 2 తీసుకురావాలంటే కనుక చాలా ఖర్చు అవుతుంది. సో అట్లీస్ట్ యాషానైనా ట్రై చేస్తాను వెనక్కి తీసుకెళ్ళటానికి. నేను నిజంగా చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాను చూసిన వెంటనే. అసలు చూస్తాను అనుకోలేదు నేను, మళ్ళీ కలుస్తాను అనుకోలేదు. ఇక్కడికి వచ్చేదాకా కూడా ఎన్నో అనుమానాలు. కలుస్తానా, కలవనా, అవి ఉన్నాయా లేవు అక్కడ,
వాళ్ళు చూపిస్తారా చూపించరా అని ఎన్నో డౌట్స్. మొత్తానికి భగవంతుడి దయ వల్ల చూశాను, చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి ఇలా బయట ఫ్రీగా సంతోషంగా తిరుగుతున్నాడంట. మొన్నటిదాకా అలా దాక్కుని ఉండేవాడంట, అక్కడ దాక్కుని అసలు బయటకు వచ్చేవాడు కాదంట. బట్ లోపలికి వెళ్ళటానికి వాళ్ళ రూల్ ప్రకారం ఎలా చేయరు లోపలికి. అయినా వెంటనే వెళ్ళటం కూడా అంత కరెక్ట్ కాదు, టైం పడుతుంది. ముందైతే రికగ్నైజ్ చేశాడు నేను అని వచ్చానని. సో కంప్లీట్గా అది వాడు కన్ఫర్మ్ చేసుకుంటానికి, అలాగే అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చాలా ఆశ్చర్యం నిజంగా. ఇది మిరకిల్. ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి రావటం ఒక మిరకిల్ అయితే, ఒక లెపర్డ్ ప్లస్ మిక్స్డ్ విత్ జాగువారు ఇన్ని సంవత్సరాలైనా ఎన్ని ట్రామాస్ తర్వాత గుర్తుపట్టాడంటే నిజంగా ఇది మిరకిల్. ఇది చాలా ఆశ్చర్యం. యాగువార్, వీడు అసలు పేరు యాగువార్. యాగువార్ షార్ట్ నేము యాష. చాలాసార్లు చెప్పాను నేను. బీఫ్ తినడానికి చెప్తున్నారు వీళ్ళు. నేను బీఫ్ అలవాటు చేయలేదు వీటికి. వీడు అసలు బీఫ్ తిండో, మటన్ కానీ చికెన్ కానీ తింటున్నాడు అంతే, బీఫ్ తిండో అని చెప్తున్నారు. అది మరి ఇది వీడియో. యాష మళ్ళీ మన దగ్గరికి వెనక్కి రావాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక $26,000 పైన అవుతుంది. నేను క్రౌడ్ ఫండింగ్ కూడా స్టార్ట్ చేస్తాను, గోఫండ్మీ ఇవని. ఒకవేళ కనుక అట్లీస్ట్ ఒక 50% అయినా మనకి వస్తే, 50% అయినా బయట హెల్ప్ దొరికితే, మిగిలింది లోన్ తీసుకుని ఏదో ఒకటి చేసుకుని నేను యాషగాన్ని తీసుకొస్తాను. అట్లీస్ట్ ఒక 50% అయినా మనకి దొరికితే. సో వెనక్కి తీసుకురావటం కోసం క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేద్దాం. గోఫండ్మీ ఉన్నాయి కదా సైట్లు, వరల్డ్వైడ్గా స్టార్ట్ చేద్దాం. ఒకవేళ భగవంతుడి దయ వల్ల ఒక 50% అయినా వస్తే, ఒక 15,000 కానీ $20,000 కానీ డాలర్లు వస్తే, మిగిలింది నేను వేసుకొని అట్లీస్ట్ వీడిని తీసుకొద్దాం. సబ్రీని తీసుకురావాలంటే ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది, దగ్గర ఒక $60,000 అవుతుంది. అంత నేను పెట్టుకోలేను. అట్లీస్ట్ యాషానైనా తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. సో అది మరి వీడియో. ఓకే మరి ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించి మీ జాగువార్ కుమార్. భారత్ మాతకి జై. జై హింద్. బాయ్.